కాంట్రాక్ట్లోకి రాకుండా మీరు చూశారు. అందుకొరకే ఇవాళ మీరు చూడండి, ఈ వచ్చిన కాంట్రాక్ట్లన్నీ కూడా మీరు చదివితే ఆశ్చర్యపోతారు. షూస్, సాక్స్, స్కూల్ బ్యాగ్స్ మఫత్లాల్ ఇండస్ట్రీస్. బెడ్షీట్, కార్పెట్, టవల్, బ్లాంకెట్ మఫత్లాల్ ఇండస్ట్రీస్. ప్లేట్, గ్లాస్, కటోరా వరల్డ్ ఫర్ ఎక్స్పోర్ట్స్. చింతామణి పార్శ్వనాథ్. ఈ చింతామణి ఎవడయ్యా? నిరంజన్ కుమార్ జైన్. నిరంజన్ కుమార్ జైన్ ఎవరు? 1000 కోట్ల టర్నోవర్ ఉండి 30 సార్లు టోనీ నాకు హెరాయిన్ కావాలి, బ్రౌన్ షుగర్ కావాలని ఫోన్ చేసినాడు. ఇది నా కవిత్వం కాదు. పక్కనే ఉండే ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని సివి ఆనంద్ గారు ఇచ్చిన ప్రెస్ మీట్ ద్వారా నేను వీడియో చూపించాను. ఇప్పటికి కూడా కేసు నడుస్తుంది ఎన్డీపీఎస్ కింద. నిరంజన్ కుమార్ జైన్ అనే డ్రగ్ పెడ్లర్కు ఏది ట్రంక్ బాక్సుల కాంట్రాక్ట్ ఇచ్చారు. అంటే ఈ ట్రంక్ బాక్సుల ద్వారా చిన్నపిల్లలకు గంజాయి అలవాటు చేయించాలనుకుంటున్నారా? ట్రంక్ బాక్సుల ద్వారా చిన్నపిల్లలకు బ్రౌన్ షుగర్, హెరాయిన్ అందించాలనుకుంటున్నారా? కొకేన్ అందించాలనుకుంటున్నారా? ఒక్కసారి అంటే తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. అసలే గంజాయి ఊరంతా పాకిందంటే గంజాయి స్మగ్లర్లకు ట్రంక్ బాక్సుల టెండర్లు ఎట్లా అప్పచెప్తారు? ఇంతకుముందు హరీష్ రావు గారు చెప్పారు, మఫత్లాల్ ఇండస్ట్రీస్ మొత్తం కూడా ఇవాళ టెక్స్టైల్ మొత్తం కూడా యూనిఫామ్ అంతా మఫత్లాల్ ఇండస్ట్రీస్ తీసుకున్నది. కోట్లాది మీటర్లు. మన తెలంగాణలో చేనేత కార్మికులు లేరా? రేటు కూడా ఎక్కువ. సో అదేవిధంగా మీరు లెదర్ కార్పొరేషన్కు స్టేషనరీ అంటున్నారు. లెదర్ కార్పొరేషన్ షూస్ చేస్తుంది కానీ స్టేషనరీ ఎట్లా చేస్తుంది? అంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఏదో 10% తీసుకోండి అనేది. అంటే ఇదంతా ఏంటంటే తప్పకుండా సింగిల్ విండో కరప్షన్. ఒకటే వ్యక్తి దగ్గర నుంచి మొత్తం తీసుకోవాలి. మీరు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ బొల్లారం పోయినా, దండు మల్కాపురం పోయినా, పాషా మైలారం పోయినా, ఎక్కడ పోయినా 2-3 పేర్లే బయటకు వస్తున్నాయి. జైవీర్ రెడ్డి. ఈ జైవీర్ రెడ్డి కూడా మీరు చూడాలి. అదేవిధంగా రమేష్ జైన్, నిరంజన్ కుమార్ జైన్. ఈ రమేష్ కుమార్ జైన్, నిరంజన్ కుమార్ జైన్ ఎవరు? కేంద్రీయ బండార్ల వాళ్ళే ఉంటారు, ఎన్ఎస్ఐసీల వాళ్ళే ఉంటారు, చింతామణి పార్శ్వనాథుల వాళ్ళే ఉంటారు, మఫత్లాల్ల వాళ్ళే ఉంటారు, అంతా కూడా వాళ్ళే. మరి వీళ్ళు ఎక్కడ పోవాలి? ఎన్ని జీవోలు తీసుకొచ్చినాయి ప్రభుత్వాలు? కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే 3 జీవోలు వచ్చినాయి. ఈ పేద యువకులకు చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకునే వాళ్లకు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఈఎండి నుంచి మినహాయింపు ఇవ్వాలి, ఈ సాల్వెన్సీ సర్టిఫికేట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి, సెక్యూరిటీ డిపార్ట్మెంట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి, టర్నోవర్ నుంచి మినహాయింపు ఇవ్వాలి అని జీవోలున్నా కూడా వాటిని ఉల్లంఘించి 300 కోట్ల టర్నోవర్ చూపించమంటున్నారు, 500 కోట్ల టర్నోవర్ చూపించమంటున్నారు. ఒక్కసారి ఇక్కడ కట్ చేస్తే పక్కనే ఆంధ్రప్రదేశ్లో జరిగే ప్రతి టెండర్ కూడా వాళ్ళు ఏమంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో నీకు జిఎస్టీ సర్టిఫికేట్ ఉన్నదా? నీకు అక్కడ ఫ్యాక్టరీ ఉన్నదా? నేను థర్డ్ పార్టీ కాదు, ఇలా థర్డ్ పార్టీ లేదు, నువ్వు అక్కడ జిఎస్టీ సర్టిఫికేట్ చూపించు, అక్కడ నీ ఫ్యాక్టరీ చూపించని ఆంధ్రప్రదేశ్ అడుగుతుంది. ఎందుకు? ఆంధ్రప్రదేశ్ బిడ్డలకు కాంట్రాక్టులు రావాలని. ఇలా తెలంగాణ ఏం చేస్తుంది తెలంగాణ ఏం చేస్తుంది? తెలంగాణలో బాలమాయాదేవి ఐఏఎస్. మీరు షూస్, సాక్స్, స్కూల్ బ్యాగ్స్. వీళ్ళు చెకింగ్కి ఎక్కడికి పోతారు? షూస్, సాక్స్, స్కూల్ బ్యాగ్స్ ఎక్కడ తయారవుతున్నాయి? ఢిల్లీలో తయారవుతాయి. వీళ్ళు పోయి ఢిల్లీలో చెక్ చేయాలంటే మరి తెలంగాణ బిడ్డలకు ఉపాధి ఎక్కడి నుంచి వచ్చినట్టు? అసలు లెదర్ కార్పొరేషన్ చేయాల్సిన షూస్ మీరు ఎవడో మఫత్లాల్కి ఇస్తే ఎట్లా? మఫత్లాల్ అంటాడు టెక్స్టైల్ తయారు చేస్తాడు, వీడు షూస్ ఎట్లా తయారు చేస్తాడు? వీళ్ళని చెక్ చేయడానికి వేరే రాష్ట్రాలకు ఐఏఎస్ ఆఫీసర్ పోతుంది. మఫత్లాల్ ఇండస్ట్రీస్ బాంబేలో ఉంటుంది, బాంబేకు ఇంకొక సంతోష్ అని ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ పోతాడు. గవర్నమెంట్ ఇచ్చిన జీవోనే చూపిస్తున్నాను మీకు నేను. మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండే బిడ్డలకు మీరు ఉపాధి అవకాశాలు ఏం కల్పించినాడు? అదే కదా హరీష్ రావు గారు చూపించింది, కొండా సురేఖ గారి లెటర్. ఇవే అడుగుదాం అనుకున్నాం మేము, అంతే తప్ప రేవంత్ రెడ్డి గారి భాష తొండల భాష, బండల భాష, బుల్డోజర్ల భాష, పేగుల భాష, గుడ్లు తీసి గోటీలు ఆడతామనే భాష, ఆ భాష మాట్లాడడానికి మేము పోలేదు. మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తామన్నాం. హరీష్ రావు గారు అన్ని ప్రోగ్రాములు బంద్ చేసుకొని, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అన్ని ప్రోగ్రాములు బంద్ చేసుకొని ఇవాళ దీని గురించి పోదాం, నిజం చెప్దాం, ప్రజలకు నిజం తెలవాలి. అంతే తప్ప మనం పొన్న ప్రభాకర్ను ఓడగొట్టాలనో, లేకపోతే లక్ష్మణ్ కుమార్ను వాగ్వివాదంలో ఓడగొట్టాలనో, లేకపోతే ఓడిపోవాలనో మేము పోలేదు. వాస్తవాలు తెలంగాణ ప్రజలకు చెప్పి తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని, దొడ్డిదారిన రేవంత్ రెడ్డి మరియు కోటరీ చేస్తున్న దోపిడీ ఏదైతే ఉందో ఆ దోపిడీ గురించి ప్రజలకు వివరించడానికి, మా కన్సర్న్స్ చెప్పడానికి వెళ్తున్నాం. ఇవన్నీ ఆధారాలు, ఇవన్నీ తీసుకొని రాత్రంతా కష్టపడి ట్రంక్ బాక్స్లో పెట్టుకొని పోయినాం. ఇంత దాగుడు మూతలు దోబూచులాటలాడి హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడితే ఇంకా ఎవరు దొంగ పోలీస్ లాగా ఆడుతూ ఉన్నారు మీరు గేమ్స్.
సోమాజిగూడ అంటే గన్ పార్క్ అంటారు, గన్ పార్క్ అంటే హరీష్ రావు అంటారు, హరీష్ రావు అంటే కేటీఆర్ అంటారు, లేకపోతే జూపల్లి ఇక్కడికి వస్తే అంటాడు, అక్కడికి వస్తే అంటాడు, కంచన్బాగ్కు తీసుకుపోతారు, కంచన్బాగ్ రమ్మంటే మొహం చాటేస్తున్నారు, మళ్ళీ మా మీదనే ఉల్టా ప్రచారాలు చేస్తున్నారు. దయచేసి తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పేసి ఈరోజు ఈ పోరాటం చేస్తున్నాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీకు ఏమాత్రం హృదయం ఉన్నా మీరు జియో 17 రద్దు చేయండి, అంతే తప్ప మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టో నా భద్రత తగ్గించి ఈ చిల్లర వ్యవహారాలు చేస్తే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. బీఆర్ఎస్ పార్టీకి ఆ సంస్కృతి లేదు, ఇది పోరాటాల పార్టీ. మేము తప్పకుండా తెలంగాణ ప్రజల గొంతుకగానే చివరి వరకు ఉంటామని చెప్తూ మరొకసారి ఈ మీడియాలో ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు. డెఫినెట్లీగా మా పోరాటం కొనసాగుతుంది.